కాబట్టి ఇచ్చిన టయానికి ముగిస్తాను. అందరూ బైబిల్లో ఉన్న విషయాలు మాకు చాలా తెలుసు, చాలాసార్లు వింటాం. దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మన కొరకు మమ్ములను ప్రేమించి మా జీవితాలు బాగుండాలని, మా జీవితాలు బాగుండాలి, మేము ఈ ప్రపంచంలో లేకపోతే ఈ ప్రాంతంలో లేకపోతే ఈ కుమడ గ్రామంలో జీవిస్తున్నప్పుడు మా సాక్ష్యము, మా జీవితము అందరికీ అనుకూలంగా, అందరు మెచ్చుకునే విధంగా ఉండాలని ప్రభువు పేరట మిమ్మల్ని తెలియజేస్తున్నా. నేను చిన్న మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. ఇలాంటి పండుగ సీజన్లో పండుగ చేసుకుంటున్న మన జీవితాల్లో ఒక కుటుంబంలో జరిగిన చిన్న సంఘటన నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఇలాగే ఒక కుటుంబంలో ఇలాంటి ఆరాధన లేకపోతే వాళ్ళు చేస్తున్న పండుగలో చాలా బిజీగా ఉన్న సమయంలో వారు కొత్త దంపతులు కొత్తగా వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న సంవత్సరం తర్వాత ఒక పాప పుట్టింది వాళ్ళ కుటుంబంలో. వివాహం చేసుకుని సంవత్సరం తర్వాత ఒక పాప పుట్టింది. ఇది అబద్ధం కాదు, నిజంగా జరిగిన సంఘటన. వారి కుటుంబంలో ఒక పాప పుట్టింది. పాప అంటే వాళ్ళ భర్తకు చాలా ఇష్టం. ఆడపిల్లలంటే అమితమైన ప్రేమ, గౌరవం. అందుకనే ఆయన చెప్తారు, ఈ పాప అంటే నాకు చాలా ఇష్టం అంటే వాళ్ళ ఆవిడికి కొద్దిగా ఈర్ష వచ్చింది. కూతురు అయినప్పటికీ పాప అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదా? ఇష్టం ఉండకుండానే సంవత్సరం నాతో కాపురం చేసావా? ఇష్టం లేకుండానే నేను ఒక తల్లినయ్యానా అని గొడవ స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఎవరి విషయంలో? పాప విషయంలో. పాప విషయంలో గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ కాస్త అలా పెరుగుతూ విడిపోయే పరిస్థితి వచ్చింది. విడిపోయారు కూడా. కొన్నాళ్ళు విడిపోయిన తర్వాత భర్త మనస్సును అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది ఆవిడకి. చాలా టైం పట్టిన తర్వాత అనేక మంది చెప్పిన ఆ సాక్ష్యాన్ని విని నా భర్త మంచివాడు, ఆడవాళ్ళని గౌరవించి ఆడవాళ్ళని సన్మానించే మనస్సు కలిగిన వ్యక్తి అని గుర్తించి భర్త దగ్గర వెళ్ళి, అయ్యా నన్ను క్షమించండి, మీతో మరలా నేను కాపురం చేస్తాను అని వేడుకోవడం వెళ్ళింది. ఆ భర్త ఒకటే మాట చెప్పారు, నేను క్షమిస్తాను, కానీ క్షమించే ముందు నా ముందు ఒక పని నీవు చేయాలి అంది. సరే ఏ పని అయినా చేస్తాను, నీవు తప్ప నాకు లోకంలో ఎవరు లేరు. ఎందుకంటే నా పొరపాటు వల్ల, నా బుద్ధిహీనత వల్ల, నా గర్వం వల్ల నా కుటుంబం పాడవడానికి నేను ఇష్టపడట్లేదు. కాబట్టి మీరు ఏం చెప్తే అది చేస్తానంటే జిల్లెడు విత్తనాలు కొన్ని తెచ్చిపెట్టమ్మా అన్నారు. ఏ విత్తనాలు? ఎంతమందికి తెలుసు? జిల్లెడు తెలుసా? జిల్లెడు విత్తనాలు కొన్ని తెచ్చిపెట్టంటే జిల్లెడు కాయలు ఉంటాయి. ఆ కాయలు పగిలిపోతే ఆ జిల్లెడు విత్తనాలు చెల్ల చెదురైపోతాయి. అవి మొత్తం కష్టపడి కాపురం కన్నా జిల్లెడు విత్తనాలు తెచ్చుకోవడం సులే కదా. నా కాపురం చక్కగా సరిదిద్దుకుంటాను. నేను ఆ పండగ అడవుల్లో నా భర్త నా కూతుర్ని మెచ్చుకోవడం వల్ల నా కాపురం చల్లా చెదురు చేసుకున్నాను, ఇంకోసారి నా కాపురాన్ని కట్టుకుంటానని జిల్లెడు విత్తనాలు ఊరూరు తిరిగి చిన్న బుట్టలో బుట్టెడు తెచ్చింది. అయ్యా జిల్లెడు విత్తనాలు తెచ్చాను, నన్ను క్షమించు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, అందుకని జిల్లెడు విత్తనాలు తెచ్చాను అని పెట్టింది. ఎక్కడ? ఇంట్లో. పెట్టిన వెంటనే వాళ్ళ భర్త గారు ఏం చేశారంటే పేన్ వేస్తే పేన్ తిరుగుతున్న గాలికి ఆ జిల్లెడు విత్తనాలతో అన్ని విత్తనాలు చెల్లా చెదురు ఎగిరిపోయాయి. రూమ్ మొత్తం అద్దంలో ఉంది జిల్లెడు విత్తనాలు, సోపు కింద జిల్లెడు విత్తనాలు, మంచం కింద జిల్లెడు విత్తనాలు, గిన్నెల్లో, స్టాండ్ లో అన్ని ఇల్లంతా జిల్లెడు విత్తనాలు చెల్ల చెదురు అయిపోయింది. మేము చూస్తున్నాం కదా, జిల్లెడు కాయలు పేలిన వెంటనే దూదిలాగా ఎగురుతూ జిల్లెడు విత్తనాలు చెల్ల చెదురైపోతాయి. ఆయన అన్నారు, ఆ జిల్లెడు విత్తనాలు చెల్ల చెదురైపోతుంటే ఆయన చూస్తుంటే అమ్మగారు, నేను ఇంత కష్టపడి తెచ్చానండి, మీరు పేన్ వేస్తే జిల్లెడు విత్తనాలు మొత్తం చెల్ల చెదురైపోయింది. ఆయన అన్నారు, ఇప్పుడు కలిసి ఉందాం అంటున్నావు, కలిసి ఉండడానికి ఇష్టమే, కానీ నువ్వు పలికిన మాట ఈ జిల్లెడు విత్తనాలలాగా నేను మంచివాడిని కాదని చెల్లా చెదురైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమైపోయిందంట? మా కుటుంబాలు కూడా ఈ క్రిస్మస్ ఆరాధనలో ఎన్నో మాటల చేత భార్య భర్తల రహస్యమైనది ఏమైపోతుందంట? చెల్లా చెదురైపోతుంది. ఇది నాన్న కట్టుకుందాం,
ఈ క్రిస్మస్ ఆరాధనలో చెల్లా చెదురైపోయిన మా కుటుంబాలు, గాలికి జిల్లెడు విత్తనాల్లాగా ఎగిరిపోయిన మా కుటుంబాలు, యేసు పుట్టాడని ఈ పండుగలో మా కుటుంబాలు కట్టబడి, ఆత్మీయ మేలు చేత మా కుటుంబాలు బాగు చేయబడి, అనేక మందిని మేము ప్రేమించేవారం, కరుణించేవారం, క్షమించేవారమని గుర్తు కలిగి ఉందా? యేసు ప్రభుని నమ్ముకోవడం సులువే, కానీ నమ్మిన వారు యేసు కోసం జీవించడం కష్టమైనప్పటికీ ఇష్టంగా చేస్తే అది కష్టమైనా, ఇష్టంగా చేస్తే అది సులువుగా మార్చబడుతుంది. మన కాపురాలు, మన కుటుంబాలు, మనం చేసే పండగ అనేక కష్టాలు ఉండొచ్చు, కానీ ఇష్టపూర్వకంగా చేస్తే ఆ క్రిస్మస్ ఆరాధనలో గొప్ప మేలు కుటుంబాల్లో కలుగుతాయి. జీవితాల్లో మార్పు వస్తుంది, బ్రతుకులు సరిదిద్దబడి మంచి సాక్ష్యమును సంపాదించుకొని మన ప్రాంతంలో, మన గ్రామంలో, మన బంధువుల మధ్యను క్రిస్మస్ ఆరాధన చేసుకున్నప్పుడు ఆ దేవాది దేవుడు గణపరచబడాలంటే చెల్లా చెదురైన బ్రతుకులు మేము కట్టుకోవాలి. యేసు పుట్టాడు మన కోసం, మనం ఆయన కోసం జీవిద్దాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక.